నమస్తే వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా తుని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ రోజు తేటగుంట గ్రామంలో ఉపాధి హామీ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో గ్రామ సభ ఏర్పాటు చేశారు. సభకు సర్పంచ్ అత్తి నాగరాజు మరియు టీడీపీ మాజీ సర్పంచ్ గజ్జి అప్పలరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో రైతన్నలకు అనుసంధానం చేయడం ద్వారా మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి మరియు ఎస్సీ ఎస్టీ బీసీ సన్నకారు రైతులకు 100% సబ్సిడీ ఇచ్చి పండ్ల తోటల పెంపకం మరియు పశువుల షెడ్లు, సాగునీరు, నిరంతరం చెరువుల అభివృద్ధికి వంటి మరెన్నో కార్యక్రమాలు ఉపాధి హామీలో చేర్చడం జరిగిందని, వీటిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమానికి నాయకులు కొల్లి సత్యనారాయణ, గజ్జి రాంబాబు, పప్పు, నవీన్, పేరూరి కృష్ణ, ఆవాల నాని మరియు రైతులు నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. రైతు మాట్లాడితే మాట్లాడొచ్చండి. గ్రామ సభ సందేశం నిరుపేదలకి ఉపాధి కల్పన మరియు సుస్థిర ఆస్తులకి ప్రధాన లక్ష్యం. జాతీయ గ్రామీణ సమయంలో పనులు కల్పిస్తూ బంజరు భూమిని సాగు భూమిగా మార్చి వ్యవసాయం అనుబంధ కార్యక్రమాలు చేపట్టి సహజ వనరులను అభివృద్ధి పరచడం, పంట తోటల పెంపకం ద్వారా నిత్య జీవనోపాధి కల్పించడం మరియు గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించి సమగ్ర అభివృద్ధికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకాన్ని రైతాంగ అనుసంధానం చేయడం ద్వారా మరింత సమర్థవంతంగా అమలు చేయాలనే ప్రభుత్వ సంకల్పాన్ని మీ అందరికీ తెలియజేసి, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు గ్రామంలో చేపట్టిన పనుల వివరాలు తెలిపి వచ్చే సంవత్సరంలోపు మనం ప్రాధాన్యత ప్రకారం ఏమేమి పనులు చేపట్టాలన్నది నిర్ణయించడానికి ఈ రోజు గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం లక్ష్యం రైతులకు ఉపాధి పథకాన్ని అనుసంధానం చేయడం. ఎస్సీ ఎస్టీ చిన్న సన్నకారు రైతులకు ₹1 ఖర్చు లేకుండా 100% సబ్సిడీతో పంట తోట పెంపకం, గులాబీ, మల్లె మరియు పూల తోటల పెంపకం, పశువులకు గడ్డి పెంపకం మరియు 100% సబ్సిడీతో చెట్లు నిర్మాణం, కొబ్బరి తోటల పెంపకం మరియు పట్టుకోట్ల పెంపకం, చెట్ల నిర్మాణం, సాగునీటిని నిరంతరం అందుబాటులో ఉంచేందుకు మరియు వంట గ్యాస్ కనెక్షన్లు, అదేవిధంగా మురుగునీటి వ్యవస్థ నిర్వహణ, వీధి దీపాలు, సిమెంటు రహదారులు, ఘనవ్యర్థాల నిర్వహణ, గ్రామాల్లో అంతర్గత రహదారుల నిర్మాణం, గ్రామాల నుంచి మండల కేంద్రాలు లింక్ రోడ్లు, వర్షపు నీటి సంరక్షణకు ఇంకుడు గుంతల ఏర్పాటు, పంట కుంట నిర్మాణం, ఉద్యానవన పట్టు పరిశ్రమ అభివృద్ధికి సదుపాయాల కల్పన, పశువుల పెంపకం, షెడ్ నిర్మాణానికి సహకారం. ఇవన్నీ కూడా మన ఎన్ఆర్జీఎస్ చేసుకోవచ్చండి. ఇంకా మీకు టెక్నీషియన్ వివరించారు. మాట్లాడతారండి. రైతులందరికీ తెలియజేసింది ఏమని, మేము పంట నమోదు చేస్తున్నామండి. ఇప్పుడు ప్రజెంట్ ఎవరన్నా సరే రైతులు ఇంకా పంట నమోదు చేయించుకోకపోతే మీరు ఆధార్ కార్డు, పాస్బుక్ అడిగి రైతు భరోసాకి వస్తే మేము పంట నమోదు చేయడం జరుగుతుంది సార్. పంట నమోదు చేసుకోకపోవడం వల్ల రేపన్న రోజునే ఏమన్నా పంట నష్టాలు కానీ, అలాగే రైతు భరోసా పంట నమోదు చేసుకుంటేనే రైతు భరోసా వేస్తామండి. పంట నమోదు లేనిది రైతు భరోసా రాదు సార్. దానివల్ల కంపల్సరీ అందరూ పంట నమోదు చేసుకోవాలని కోరుకుంటున్నాం.